నమస్తే, వెల్కమ్ టు టీజీ న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో కేసీఆర్ సర్కారు అవినీతికి పాల్పడింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ లూటి చేసిన వేల కోట్ల వసూలు చేసి ప్రజలకు పంచిపెడతాం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్. కేంద్రంలో యూపీఏ లేదా ఎన్డీఏ సర్కార్ తప్ప ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టే అవకాశమే లేదు. కేసీఆర్ సీఎం అయ్యే అవకాశం అసలు లేదన్న బీజేపీ నాయకులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 2 ఏళ్లలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం శుభపరిణామం. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మంత్రి శ్రీనివాసరావు. జడ్చర్ల శివారులో క్షుద్ర పూజల కలకలం. 4 యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న జడ్చర్ల పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో సాగు తాగునీటి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల ప్రజాసొమ్మును కేసీఆర్ లూటీ చేస్తున్నాడని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును ప్రజలకు పంచిపెడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వనపర్తి మండలం నాగారం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చే ముందు మోదీ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. దేశంలో నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తానని ప్రధాని మోదీ మోసం చేశాడని, దేశ సంపదను అంబానీకి కుటుంబానికి దోచిపెడుతున్నాడని, తాను ప్రధాని అయిన వెంటనే ఆ సొమ్మును వెలికితీసి ప్రజలకు పంచిపెడతామని రాహుల్ అన్నారు. దేశంలో మహిళలకు, రైతులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా నిరుపేదలకు న్యాయం జరిగేలా న్యాయ్ అనే పథకం ద్వారా దేశంలోని 25 కోట్ల మందికి ఏడాదికి 72,000 చొప్పున 5 ఏళ్లలో 3,60,000 రూపాయలను ప్రతి ఒక్క కుటుంబానికి నగదును అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు అని చెప్పారు. ఇక నిరుద్యోగ యువతీ యువకుల కోసం స్వయం కింద పరిశ్రమలను ఏర్పాటుతో పాటు రైతులకు మద్దతు ధర కల్పించి వారికి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ హామీల వరాలు కురిపించారు. నలుగురు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉమ్మడిగా వారిని సన్మానిస్తున్నారు. వంశీకృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, శంకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ సంబంధించి ఒక రైతు నాయకుడిగా స్థానిక శాసనసభ్యులు వారిని సన్మానిస్తున్నారు. బికాజ్ ఆఫ్ 2 lakh మాఫీ కచ్చా మాఫీ whatever farmers are we are proud to be here. Rahul Gandhi ji, you are going to గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ 2 కోట్ల యువకులకు ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు ఇస్తారని అబద్ధం చెప్పిండు ఆయన. కిసానోకు సహీ దామ్ దిల్వాంగా, రైతులకు కనీస మద్దతు ధర, లాభసాటి ధర ఇస్తారని అబద్ధం చెప్పిండు ఆయన. मुझे चौकीदार बना दो और भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ूंगा. నేను చౌకీదార్ నైతా, కాపలాదారు నైతా, అవినీతి పైన పోరాటం చేస్తా అని అబద్ధం చెప్పిండు నరేంద్ర మోడీ. हर बैंक अकाउंट में 15 लाख रुपए डाल दूंगा. మీకు అందరికీ ఒక్కొక్కరికి మీ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానని నరేంద్ర మోడీ అబద్ధం చెప్పిండు. हर रोज ये व्यक्ति कोई ना कोई नया झूठ निकाल के अपने भाषण में बोल देता है. నరేంద్ర మోడీ ప్రతిరోజు కూడా ఒక కొత్త అబద్ధాన్ని
చెప్పడానికి మీ ముందుకు వస్తుంటాడు. झूठ बोलेगा और फिर नफरत फैलाएगा. అబద్ధాలు చెప్పడం, విద్వేషాలు రెచ్చగొట్టడం ఈ ఒక్కటే నరేంద్ర మోడీకి చేతన అవుతుంది. मगर काम 15-20 सबसे अमीर लोगों के लिए करेगा. కానీ ఆయన మీరు గమనించండి, ఈ దేశంలో కేవలం 15-20 మంది అత్యంత సంపన్నులకు మాత్రమే ఆయన పనిచేస్తా ఉన్నాడు. केसीआर जी और नरेंद्र मोदी का सिस्टम एक ही है. కేసీఆర్, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి వ్యవహార శైలి, పాలనా ధోరణి ఒకే రకంగా ఉంది. फायदा दिलवाओ 15-20 अमीर लोगों को. కేవలం 10-15 మంది అత్యంత ధనవంతులకు మాత్రమే వీరిద్దరు కూడా లబ్ధి చేకూరుస్తున్నారు. और आम जनता को, किसान को, छोटे दुकानदारों को, युवाओं को एक के बाद एक झूठ बोलते हैं. మామూలు ప్రజలకి, యువతకు, రైతులకి, అణగారిన వర్గాలకు వీరిద్దరు కూడా ప్రతిరోజు అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఎప్పుడు వారు మాట్లాడేది అబద్ధాలు, అబద్ధాల ప్రమాణాలు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. नरेंद्र मोदी जी ने आपसे 15 लाख रुपए देने का वायदा किया. నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు మీకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తాను, మీ అకౌంట్ లో వేస్తానని చెప్పిండు, అబద్ధం చెప్పిండు. और देश ने उन पर भरोसा किया, सोचा कि ये 15 लाख रुपए देगा, इसको हम प्रधानमंत्री बनाते हैं. మీరందరూ కూడా, దేశవాసులందరూ కూడా ఆ మాటలు నమ్మి ఈయన 15 లక్షలు ఇస్తాడేమో అని అనుకుని ఆయన్ని ప్రధానమంత్రిని చేసిండ్రు. मगर 5 साल में 3.5 लाख करोड़ रुपए 15 लोगों का उसने कर्जा भरा. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 3.5 లక్షల కోట్లు ఈ కొద్ది మంది సంపన్నులకు అప్పులు వాళ్ళు ఎగ్గొట్టడానికి, వాళ్ళు మాఫీ చేయడానికి మాత్రమే మోడీ పనిచేసిండు. 5 साल के अंदर हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों के बैंक अकाउंट में डाल देंगे. మోడీ చెప్పిన మొత్తం 15 లక్షల రూపాయల్ని మేము, అది అబద్ధం కాబట్టి కాంగ్రెస్ పార్టీ 20% భారతదేశ అత్యంత నిరుపేదలకు ప్రతి సంవత్సరం 72,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 3,60,60,000 రూపాయలు వేస్తామని నేను హామీ ఇస్తున్నాను. 25 करोड़ लोगों को इस योजना का फायदा होगा. 25 కోట్ల మంది నిరుపేద భారతీయులకు ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. नरेंद्र मोदी केसीआर का मित्र है. నరేంద్ర మోడీ, కేసీఆర్ వీళ్ళిద్దరి మధ్య మిత్రత్వం ఉంది. जीएसटी में केसीआर ने नरेंद्र मोदी की मदद की. మీకు తెలుసు, జీఎస్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు మోడీకి మద్దతు ఇచ్చిండ్రు. प्रेसिडेंट वाइस प्रेसिडेंट के इलेक्शन में मदद की. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఇచ్చిండ్రు. नोटबंदी में मदद की. నోట్ల రద్దును కేసీఆర్ సమర్థించిండు. जब भी कांग्रेस पार्टी नरेंद्र मोदी के पार्लियामेंट में आक्रमण करती थी, तेलंगाना टीआरएस के लोग पार्लियामेंट में हमें तंग करते थे. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మోడీపై తిరగబడితే టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగా కూర్చున్నారు తప్ప మాకు మద్దతు ఇవ్వలేదు. हम डिबेट करने की कोशिश करते थे, नरेंद्र मोदी टीआरएस से कहता था तुम लोग आवाज करो. మేము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలు మాట్లాడడానికి ప్రయత్నిస్తుందో నరేంద్ర మోడీ ఒక హింట్ ఇస్తాడు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చర్చ నడవకుండా చేస్తారు. ये सिर्फ तेलंगाना का मामला नहीं है, ये हिंदुस्तान का मामला है. ఇది కేవలం తెలంగాణ అంశం కాదు, భారతదేశానికి సంబంధించిన అంశం. और अगर आपने यहाँ टीआरएस की मदद की तो फिर आप नरेंद्र मोदी की मदद कर रहे हो. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, టీఆర్ఎస్ కి వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి ఓటుందని మీరు గుర్తు పెట్టుకోండి. ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జిల్లా బీజేపీ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పి చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో ఉంటే యూపీఏ లేదా ఎన్డీఏ ప్రభుత్వాలు తప్ప మూడో కూటమి వచ్చే అవకాశాలు లేవని, ఇలాంటి సమయంలో కేసీఆర్ ఎలా ప్రధాని అవుతారో ప్రజలు ఆలోచించాలని వారు సూచించారు. మహబూబ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడారు. 2009లో టీడీపీతో పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారని, ఎంపీ అయ్యేందుకు ఆయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చంద్రశేఖర్ ఆరోపించారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులోని నిధుల్లో కేవలం 10% నిధులు ఖర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని, కానీ కేసీఆర్ మాత్రం అందుకు చిత్తశుద్ధిని కనబరచడం లేదన్నారు. ఇటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టే అవకాశాలు లేవని, అందులో కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశాలు అసలు లేవని కొట్టిపారేశారు. ఎంపీగా గెలిపిస్తే మహబూబ్నగర్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అదే కాకుండా నాకు అంబానీ తెలుసు, నేను గెలిచిన వెంటనే
మహబూబ్నగర్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గత 5 సంవత్సరాలుగా మరి ఈ వాగ్దానాలు అలాగే ఉండిపోయినాయి. మహబూబ్నగర్ జిల్లాలో మరి ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టులు భీమా కానీ, నెట్టంపాడు కానీ, కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ పక్కన పడేసి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాడు ఆయన. సరే, కొత్త ప్రాజెక్టు చేపట్టడంలో మాకు అభ్యంతరం లేదు, కానీ కొత్త ప్రాజెక్టులో పెట్టే డబ్బులో 10% నిధులు కేటాయిస్తే మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ కావడానికి ఆస్కారం ఉంది, కానీ వాటిని చేయడం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మన రాష్ట్రం మనకు వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఏర్పడతాయి, అవన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా పెట్టని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలోనంటే మన తెలంగాణ రాష్ట్రమే. దేశ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి రెండవసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకు మరి మీ ఆలోచన విధానంలో కానీ మీ ఆరోపణలో కానీ మార్పు వచ్చిందని అడుగుతున్నాం. మీకు నచ్చితేనేమో మోడీ గారిని పొగుడతారు, లేకపోతే మోడీ గారిని విమర్శిస్తారు. దీనికి అంత కారణం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు తమ కుమార్తెకి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వని కోరితే మోడీ గారు ఇవ్వలేదు. ఆ కోపంతో ఈరోజు ప్రధానమంత్రి గారి మీద విమర్శ చేస్తున్నాడు. ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది, ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయి. 150 సీట్లు బీజేపీకి వస్తాయి, 100 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఇద్దరు కలిపినా 250 అవుతారు. కాబట్టి మిగతా అందరినీ నేను కూడా కట్టుకుంటా అని చెప్పుకుంటూ వీళ్ళ కొడుకు బిడ్డనేమో ఈయన ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి ఒక విషయం స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఏంది అంటే మోడీ గారి పేరు చెప్తే కేసీఆర్ లావు తట్టుకుంటాడు, ఢిల్లీకి పోయి అక్కడ వంగి వంగి దండాలు పెడతాడు, ఇక్కడికి వచ్చి నేను పెద్ద మనగాడిని సిపాయిని అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. నిజంగా ప్రాంతీయ పార్టీల కూటమి నువ్వు పెట్టదలుచుకుంటే మరి మమతా బెనర్జీ గారు పిలిచిన సభలకు కానీ అఖిలేష్ యాదవ్ దగ్గరికి కానీ మీరు పోయి ఆ మీటింగ్లలో ఎందుకు మాట్లాడారు? పోనీ ఇక్కడ పిలుచుకొచ్చి మమతా బెనర్జీ తోటి సభలు పెట్టే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్. మరి మీరు అందరూ ఒకటే కూటమి కదా, మరి నీ మీటింగ్లకు మమతా బెనర్జీని ఎందుకు పిలుచుకురావు? అవతల చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీని పిలిచి సభ పెట్టుకుంటున్నాడు అంటే వాళ్ళంతా ఒక కూటమి అయ్యిండ్రు, మంచికో చెడ్డకో వాళ్ళ కూటమి కట్టిరు. నువ్వు అటు ఇటు కాకుండా మొత్తం నాదే అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు మూర్ఖులు కాదు, తెలివిలేని దద్దమ్మలు కాదు. అటు ఇటు కాని వాళ్ళని ఏమంటారో మనందరికీ తెలుసు. ఈరోజు దేశంలో ఉంటే యూపీఏ కూటమి ఉంటుంది, లేదా ఎన్డీఏ కూటమి ఉంటుంది. నువ్వు ఏ కూటమిలో లేవు కానీ నేను ప్రధానమంత్రి అవుతా అంటే నువ్వు నీ పార్టీలో ఉన్న నాయకులందరూ మెంటల్గా అయినని లెక్క. ఇంతకంటే వేరే ఏమైనా ఉదాహరణ ఉంటుందా? ఇంకోటి, ప్రధానమంత్రి మోడీ గారిని తిడితే నువ్వు సిపాయి అనుకుంటున్నావు. దేని మీద విమర్శించాలి ప్రధానమంత్రిని? ఆయన చేసిన కార్యక్రమాల మీద నువ్వు విమర్శించాలి. ఏమైనా చేసినావా? పర్సనల్ కామెంట్లు ఎవరు చేస్తూ ఉన్నారు? సన్నాసుల పాలన వస్తే దేశం అధోగతి పాలవుతుంది. ఇది మాట్లాడే మాటలేనా? ఇంగితం ఉండక్కర్లేదా ప్రధానమంత్రి గారిని ఎట్లా సంబోధించాలి అని? నీ పార్టీ అయినా కాకపోవచ్చు, దేశానికి ప్రధానమంత్రి, అందరికీ ప్రధానమంత్రి అంటే నీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో
ఎట్లా మాట్లాడాలన్న ఇంగితం కూడా నీకు ఎవరు నేర్పలే చిన్నప్పటి నుంచి. ఇక్కడ అధికారంలో రెండోసారి రాగానే నా అంత గొప్ప మనగాడు ప్రపంచంలో ఎవరు లేరని చెప్పి నువ్వు విరమిస్తున్నావు. మళ్ళా అంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా నాకంటే చిన్నోడే, ట్రంప్ గారిని నేను ఓడగొడతానంటే నువ్వు. బులెటిన్లో చిన్న బ్రేక్. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive men's wear. మా వద్ద ఫైన్ ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ సూటింగ్స్, షర్టింగ్స్ లభించును. కస్టమ్ టైలరింగ్ కూడా కలదు. The Arvind Store, ఆపోజిట్ అశోక్ థియేటర్, మహబూబ్ నగర్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. 2 ఏళ్లలోపు పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేస్తారని కేసీఆర్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరిలో ఆనందం వెల్లివిరిసిందని, మొన్న మోడీ తన ప్రసంగంలో పాలమూరు ప్రాంత ప్రజలకు వరాల జల్లు కురిపిస్తారని ఆశించిన ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. పుల్వామా అమర సైనికులకు అందరికంటే ముందే సహాయం అందించడానికి సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని, సర్జికల్ స్ట్రైకులు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే మోడీ పసలేని ప్రసంగాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన ప్రసంగంలో దేశానికి దిశానిర్దేశం చేసే ఎన్నో అంశాలని ప్రస్తావించారని, మోడీ గుజరాత్ను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని, ఆ రాష్ట్రానికే బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తారని ఆరోపించారు. బీజేపీ అంటేనే మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టే పబ్బం గడుపుకునే పార్టీ అని, కేసీఆర్ కంటే గొప్ప సెక్యులరిస్ట్ ఎవరూ లేరన్నారు. 58.10 ఓట్లు మాకు వస్తున్నాయని అత్యంత ప్రతిష్టాత్మక సర్వే సంస్థల నివేదికలు తెలుపుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సభకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా శాసనసభ్యులు, మా లీడర్లతో పాటు అందరికీ కూడా మన దరిద్రం అంతా పోయి ఈ ప్రాంతం సస్యశ్యామలం కాపోతుంది కదా, కనుక ఎన్నో ఏం లేదు, చూస్తూ ఒక 2 సంవత్సరాల్లోనే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక మా బతుకుదేరు ఉంది అని భరోసా కలిగింది కనుక నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఆ సమావేశం యొక్క ప్లేస్ మొదలు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల క్రితం మాట్లాడడం జరిగింది. అక్కడ కరీంనగర్ రిజర్వాయర్ శంకుస్థాపన చేసిండ్రు, ఇప్పుడు పని స్టార్ట్ అయిపోయింది. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, అది జరుగుతూనే ఉంటుంది, డిఫెన్స్ సంబంధించింది, రాజకీయంగా ఉపయోగించుకోవద్దు, అది ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతూనే ఉంటుంది, బార్డర్లో న్యాచురల్గా అవుతుంటాయి అవన్నీ. అయినా అక్కడ చీమ కూడా చచ్చిపోలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈయన దాన్ని ఎలక్షన్ ముందర దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, అది పద్ధతి కాదని చెప్పడం జరిగింది. ప్రజలకు కావాల్సింది ఎవరికే కానీ దేశ రక్షణ గురించి సైనికులు ఉన్నారు, సైనికులకు ప్రభుత్వం ఉంది. అందరికన్నా ఎక్కువ దేశభక్తి ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. మరుక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి అందరి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. మీరు కుటుంబాలను ఆదుకొని అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అనేక రకాల ప్రోగ్రాంలు చేసుకుంటే మీరు తిరిగింది. దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ మాట్లాడి ఏదో చెవులో పువ్వు పెట్టాలని చూసి, మీ పువ్వును మా పువ్వు చెవులలో పెట్టాలని చూసి మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు ప్రతి ఇంట్లో ఫోటో ఉంటుందని. మేము కూడా ఒకటి చెప్తున్నాం, వీడు అందరూ కూడా పుట్టగానే పేరు పెడతారు. ఎవరు పెడతారు? జ్యోతిషం చూసి పెట్టకుండా వాళ్ళు పెడతారా? తొట్లే ఇట్లా ఎప్పుడు వేయాలంటారు వీళ్ళందరూ కూడా. మరి ఏ టైం అని చెప్పని పెడతారా? మీ అందరు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, ఆ జ్యోతిషం చూడకుండా పెళ్లి చేసుకుంటారా? తక్కువ ఏ హాల్ బుక్ అయింది, ఏ రోజు ఖాళీ ఉంది పోయి బుక్ చేసుకుంటారా? జ్యోతిష్యం కదా, అది హిందువుల సంస్కృతిది. దాన్ని హిందూ కాబట్టి ఆ జ్యోతిష్యాన్ని అవమానపరుస్తారు. మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడతారు. అంటే ఎటువైపు ఉన్నట్లు అర్థం కాదు, వాళ్ళే కన్ఫ్యూజన్. ఒక కేసీఆర్ని విమర్శించాలనేటువంటి అంశమే తప్పితే ఏం లేదు. మా కేసీఆర్ కన్నా దేశభక్తుడే లేరు. అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించే గొప్ప సెక్యులర్ అంటే కూడా మళ్ళీ కేసీఆర్ కన్నా మించిన లేరు.
కనుక ప్రతి ఓటరు ఇలా మనకేం కావాలా అని ఆలోచన చేయాలా, మన ప్రాంతానికి ఏం కావాలా అని ఆలోచన చేయాలా, మన ప్రాంతానికి అభివృద్ధి అయితే ఎవరికి లాభమో అని ఆలోచన చేయాలా. మనం వేసే ఓటు మన ప్రాంత అభివృద్ధికి వేసుకుంటున్నామా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తికి వేసుకుంటున్నామా, ఆయనకి వేస్తే ఏం లాభము అనేది కూడా ఆలోచన చేయాలా. ఇలా గెలుపు మాది ఖాయమైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులో గల శివగిరి క్షేత్రంపై ఆదివారం నాడు కాళికామాత విగ్రహం దగ్గర జరిగిన క్షుద్ర పూజలు జిల్లాలో కలకలం సృష్టించాయి. హైదరాబాద్కు చెందిన కమల్, భరత్, సురేష్, రాజు అనే 4 యువకుల్లో ఒకరు అర్ధరాత్రి వరకు నగ్నంగా క్షుద్ర పూజలు నిర్వహించారు. దీంతో శివగిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డ బండమీదపల్లి గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని పూజలు నిర్వహించిన వారిని జడ్చర్ల పోలీసులకు అప్పగించగా వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎడికీలు వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈడొచ్చి మన గుడికాడ పూజ చేస్తారంటే మన ఊరికి మంచి కొరకు చేస్తున్నారా చెడ్డ కొరకు చేస్తున్నారా? నీ గుడి చైర్మన్ కాబట్టి నీకు చెప్తున్నావు కనుక మా అందరు కూడా ఆలోచన ఉన్నారు కదా. చైర్మన్ గ్రామానికి కూడా వనపర్తిలో జరిగిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు షాద్నగర్కు చెందిన వీర్లపల్లి శంకర్. షాద్నగర్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్న ఆయన కాంగ్రెస్ అధిష్టాన నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుతున్నారు. వనపర్తి పర్యటన వేదికగా శంకర్ తన ముఖ్యమైన అనుచరులతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొందరుకు సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర రెడ్డితో పాటు మాజీ వైస్ ఎంపీపీ మంగులాల్ నాయక్, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు కొందరు శంకర్ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరి షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. ఇటు వీర్లపల్లి శంకర్తో పాటు షాద్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం కూడా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సయ్యద్ ఇబ్రహీంకు రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటు నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు చర్చల నియోజకవర్గం, దేవరకొండ నియోజకవర్గం, జి నరసింహన్ రెడ్డి గారు, ప్రదీప్ గౌడ్ గారు, శ్రీహరి గారు, మహబూబ్ నగర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గారు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఆయా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న చిరుత పశువులు, లేగదూడలపై దాడి చేసి చంపి తింటోంది. తాజాగా కడతాల్ పోలీస్ స్టేషన్ వెనుక గత రాత్రి కట్టేసి ఉంచిన మేకపై చిరుత దాడి చేసిన దృశ్యాలు స్టేషన్ ఆవరణలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో చిరుత నిజంగానే తిరుగుతుందన్న విషయం బయటపడడంతో స్థానికులతో పాటుగా గ్రామాల్లో భయం నెలకొంది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకుని తమ ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు ఎండ తీవ్రత ఎక్కువ అవుతోంది. ఉదయం 8 గంటలకే వేడిమి ప్రారంభమవుతుండటంతో రోడ్ల మీదకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఇక ఉదయం 7 గంటలకే పిల్లలు బడులకు వెళ్తున్నప్పటికీ తిరిగి వచ్చే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు అల్లాడిపోతున్నారు. దీంతో ఎండకు తట్టుకోలేక గొడుగులు, టోపీలు ధరించే పరిస్థితి నెలకొంది. మరోపక్క వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కంటే ఈసారి ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది.
గత ఏడాది ఇదే సమయానికి 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఈ ఏడాది ఇదే నెలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోయింది. దీంతో జిల్లాలో ఉదయం 11 గంటలకే వడగాలులు వీస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు అయిందంటే చాలు పాలమూరు, నారాయణపేటతో పాటుగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన చౌరస్తాలు జనం రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవికాలం ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పిల్లల్ని పాఠశాల నుంచి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు గొడుగులు పట్టుకుని వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో జిల్లా కేంద్రాలకు వచ్చి పనులు చేసుకుని వెళ్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఇప్పుడే ఇంతగా ఉంటే ఈ ఏప్రిల్ వచ్చే నెలలో ఎలా ఉంటుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు మా అదే గురుకుల ఈరోజు ప్రీ టెస్ట్ లాగా ఇట్లా పిల్లలకి ఎగ్జామ్ పెట్టిండ్రు, వచ్చినాము. ఎండ బాగా ఇక్కడ ఎండలు చాలా ఉన్నందుకు మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ చలివేంద్రం ఉన్నందుకు మాకు ఎంతో సేఫ్టీ. ఈ చలివేంద్రం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి వేరే ఇక్కడ ప్రయాణికులకు అందరికీ ఇది ఉన్నందుకు ఎంతో సేఫ్టీగా ఉంది. ఇంకా కొన్ని ఎక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇవి ఉండడం వల్ల ఎంతో ఉపయోగం మాకు అందరికీ. వాటర్ తాగడం వల్ల కొంచెం కూల్ అయినాము. ఇక్కడ టెంట్ కూడా వేసింది, దీనివల్ల మాకు ఎంతో ఉపయోగంగా ఉంది. ఇది ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. ఎండలు అనేది చాలా ఎక్కువ కొడుతున్నాయి. వడగాలి వల్ల కూడా చాలా పిల్లలకు మోషన్స్ అవుతాయి, పెద్దవాళ్ళకు కూడా మోషన్స్ అయ్యి ఇక చాలా హాస్పిటల్ పాలు కావాల్సింది. కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా ఎండ దీనివల్ల చూసి కూడా ఎగ్జామ్స్ కూడా పెట్టడం, కొంచెం ఎండలను చూసి కూడా పెడితే బాగుంటుంది అందరికని నేను కోరుకుంటున్నాను. నమస్కారం సార్. ఈ ఎండలు చాలా ఉన్నాయి. ఎండల వలన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది వలననే ఈ గురుకుల్లో ఒకటి పాఠశాల అని పెట్టినారు. ఆడికి వచ్చేసినాము. అది వేరే ఊరు. ఇక్కడ కనిపిస్తుంది డీసీఎం దగ్గర తీసుకొని వచ్చేసాము. తర్వాత ఇక్కడ చలివేంద్రం పెట్టింది. మంచిగా చల్ల నీళ్ళు వాటరు, పిల్లలు మంచిగా వాటర్ తాగుతున్నారు. బాగుంది. అట్లే ఇప్పుడు వచ్చే 7 తారీఖు మంగళవారం ప్రతి ఒక్క గురుకుల దగ్గర చలివేంద్రం పెడితే చాలా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. వాతావరణంలో వస్తున్న మార్పులు చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎండకు వెళ్లి వచ్చిన వృద్ధులు, చిన్నారులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉదయం 10 తర్వాత ఇళ్లలో నుంచి బయటకు రావద్దని, సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావాలని సూచిస్తున్నారు. 5 రోజులుగా మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలో మార్పు లేకున్నా గరిష్ట ఉష్ణోగ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తుండడంతో రానున్న రోజుల్లో ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా ఎండలు బాగున్నాయి. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. అదిగాక ఈ చలివేంద్రాలు ఉన్నందుకు చాలా బాగుంది. లేకుంటే చాలా ఇబ్బందులు ఉంటుండే. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ కాడగినంగా వాటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. గురుకుల ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలకు వాటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ లూటీ చేసిన 1000 కోట్ల వసూలు చేసి ప్రజలకు పంచిపెడతాం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్. కేంద్రంలో యూపీఏ లేదా ఎన్డీఏ సర్కార్ తప్ప ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టే అవకాశమే లేదు. కేసీఆర్ సీఎం అయ్యే అవకాశం అసలు లేదన్న బీజేపీ నాయకులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 2 ఏళ్లలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం శుభపరిణామం. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మంత్రి శ్రీనివాసరావు. జడ్చర్ల శివారులో క్షుద్ర పూజల కలకలం. 4 యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న జడ్చర్ల పోలీసులు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీజే న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.